చేయమంటే విసుకొచ్చేస్తుందా? ప్రార్థన చేయమంటే అబ్బో ఏం చేస్తాంలే అని నిస్సహాయత, నిరుత్సాహము, ఏం చేయాలే, ఏమీ అవసరం లేదు, ప్రార్థన అంటే మనసులో చేసుకుంటాను, లేకపోతే మనసులో అనుకుంటాను, అది కూడా ప్రార్థనే అనుకుంటున్నావా? ప్రార్థనకు ప్రత్యేకమైనటువంటి స్థానము బైబిల్ గ్రంథంలో ఉంది. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఏం చేశారండి? ఏం చేశారు యేసుప్రభు వారు? ఆయన సిలువు మరణమునకు వెళ్లే ముందు వేదన పడి, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నారంటే వేదన పడి, ఎంతో వేదన. ఎలాంటి వేదన? తన చెమట సైతము రక్తము వలె మారిపోయేంత ఆతృతగా ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో ఇంకిపోయింది ప్రార్థన. మచ్చుకైనా కనపట్టల్లా ప్రార్థన, తడిగా అయినా కనపట్టల్లా ప్రార్థన. ప్రార్థన ఎండ చేశారు, ప్రార్థన ఇంకిపోయింది. ఎడారిలో పోసిన నీళ్లులాగా ఇంకిపోయింది. ప్రార్థన లేదు. లోతైన బావిలో ఎక్కడో కనపడుతున్న నీళ్లలాగా వారి జీవితాల్లో ప్రార్థన ఎప్పుడో చిన్నప్పుడు చేశామండి, ఎప్పుడో యవన కాలంలో ఉన్నప్పుడు చేశానండి, నా జీవితంలో ప్రార్థన లేదు. కొర్నేలి అయితే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అసలు ఎలా సాధ్యమవుతుందండి ఆయనకది? ఆయన జాబ్కి వెళ్ళాలి, ఆయన ఒక అధికారి, ఆయన అనేక ఉన్నతమైన అధికారుల ముందు ఆయన మీటింగ్స్ జరపాలి, అక్కడ ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో ఆయన అంతా సమీక్షించాలి, మొత్తం అంతా ఆయన చేతుల్లో నడవాలి. ఆ 100 మంది ఏం చేయాలో, ఎలాంటి డ్యూటీస్ వారికి అప్పచెప్పాలో, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ వారు చేయాలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఏదైనా తేడా పాడాలు జరిగితే వారిని తీసుకొచ్చి మాట్లాడి వారికి శిక్ష విధించాలి. ఇన్ని పనులున్నటువంటి కొర్నేలియే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటే మనం ఎంత ప్రార్థన చేయాలి? మనం ఎంత దేవుని సన్నిధిలో మొరపెట్టాలి? అమెరికా దేశంలో ఒహాయో అనే రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఒక తల్లి తన భర్తను కోల్పోయి ఒకే ఒక మగబిడ్డ, ఆ బిడ్డ ఎదుగుతున్న కొద్దీ చిక్కిపోతున్నాడంట. ఎదుగుతున్న కొద్దీ చిక్కిపోతుంటే వైద్యులకు చూపిస్తే ఈ అబ్బాయికి అరుదైనటువంటి క్యాన్సర్ ఉంది, ఈ అబ్బాయి బతకడు, మంచం మీద అన్ని పరిచర్యలు చేయాలి, ఎంతకాలం బ్రతికితే అంతకాలం బ్రతుకుతాడు, ఈ క్యాన్సర్కి వైద్యం కూడా లేదు. కానీ ఈ అమెరికా దేశంలో ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారు, ఆయన పేరు జాన్. ఆయన దగ్గర మాత్రమే ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి మందు దొరుకుతుంది. అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, చాలా రాష్ట్రాలు దాటాలి, ఫ్లైట్లోనే ఇంచుమించుగా 8-9 గంటలు ప్రయాణం చేసి అక్కడి నుంచి కారులో ఇంకొన్ని గంటలు ప్రయాణం చేస్తే కానీ ఆయన హాస్పిటల్కి వెళ్ళలేము అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. ఆ స్త్రీ తన బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చి ఆమె చేస్తున్న పని ఏంటో తెలుసా అండి? ప్రతిరోజు పడుకునే ముందు ఆ బిడ్డను మంచం మీద పడుకోబెట్టి తన మీద చేతులుంచి రాత్రంతా ఏడ్చేదంట. రాత్రంతా కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉండేది. ప్రభువా, నా బిడ్డను ఏం చేయండి, స్వస్థపరచండి, నా బిడ్డను బ్రతికించండి, నాకు ఇక ఆధారం ఏం లేదు, నాకు యజమానుడు లేడు, నాకు సంపాదించేవారు లేరు, నన్ను చూసుకునేవారు లేరు, ఈ బిడ్డ చచ్చిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను, నా బిడ్డ చావును నేను చూడలేను అని ప్రతి దినము తన బిడ్డ దగ్గర కన్నీటితో ఏడ్చేవారట. కన్నీటితో ప్రార్థన చేస్తే యేసు ప్రభువారు మౌనంగా ఉంటారా? మౌనంగా ఉంటారండి? కొర్నేలి చేసిన కన్నీటి ప్రార్థనకి దేవుని దూత పరలోకం నుండి కొర్నేలి ఇంటికి దిగి వచ్చేసారు అంతే. కన్నీటి ప్రార్థనను చూసి మన దేవుడు ఎప్పుడు దాటిపోరు. ఒకవేళ నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నా, ఏంటో జరగట్లేదు, నా జీవితంలో ఏది అవ్వట్లేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదని ఒకవేళ నువ్వు చింతించవచ్చేమో, కానీ మాటికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన దూతల్ని పంపిస్తారు, లేదా దర్శనం ద్వారా మాట్లాడతారు, లేదా కళ ద్వారా మాట్లాడతారు, లేకపోతే ఆయనే స్వయంగా స్వరము ద్వారా ఏం చేస్తారు, మాట్లాడతారు. ఇలా జరుగుతున్నప్పుడు ఒక రోజున ఈమె ప్రార్థన విన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారో తెలుసా అండి? ఆ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినటువంటి ఆ డాక్టర్ జాన్కి సన్మానం చేయాలని ఒహాయో రాష్ట్రం దాటి ఇంకొక రాష్ట్రంలో ఆయనకి ఆహ్వానం అందింది. ఆయన ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ ఎక్కి 9 గంటలు జర్నీ చేసి రావాలి. వస్తున్న మధ్యదారిలో ఈ ఒహాయో రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి విపరీతమైనటువంటి మంచు, విపరీతమైనటువంటి ఆ ఫాగ్ పట్టేసి ఎయిర్పోర్ట్ అంతా కనిపించకుండా భయంకరంగా తయారైపోయింది. అసలు ఒక్క ఫ్లైట్ కూడా కదలడానికి వీల్లేదు అని వారు అనౌన్స్మెంట్ ఇచ్చి ఈ డాక్టర్ గారు దిగినటువంటి ఫ్లైట్ కూడా, ఈయన వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ కూడా అక్కడ ఏం చేశారు, ఆపేశారు. ఆపేసినప్పుడు
కొంతసేపు లాంజ్లోకి వెళ్ళారు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోబోతుంటే ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన హెల్పర్ అంటున్నారంట, అయ్యా జాన్ గారు, మనము ఆ సన్మాన సభకి వెళ్ళాలంటే ఇంకెక్కువ టైం లేదు. ఇప్పుడు ఈ ఫ్లైట్ కదలాలంటే చాలా టైం పడుతుంది. ఆ ఫాగ్ అంతా క్లియర్ చేయాలి, చాలా టైం పడుతుంది. అది అంత చిన్న విషయం కాదు. మిమ్మల్ని నేను రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి 5 గంటలు మీరు ఓపికగా కూర్చోగలిగితే కారులో మనం హ్యాపీగా ఆ సన్మానం చేసే ఆ సభ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను అని చెప్పినప్పుడు, సరే పద వెళదాం అన్నారట. ఇద్దరు కారు ఒకటి రెంట్కి తీసుకొని ఎయిర్పోర్ట్లో నుంచి బయలుదేరి ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు జాన్ గారు పక్కన కూర్చుని వెళ్ళిపోతున్నటువంటి ఆ దారిలో ఆ ఒహాయో అనే రాష్ట్రంలో పెద్ద గాలివాన వచ్చేసి చెట్లన్నీ విరిగి పడిపోయి వీరి ప్రయాణానికి అంతరాయం కలిగింది. వెళ్ళడానికి లేదు. ఎక్కడ చూసినా గాలివాన, చిన్న ఆ హట్స్ అన్నీ లేసి వెళ్ళిపోతున్నాయి. చాలా పెద్ద గాలివాన వచ్చేసి వీరి ప్రయాణం ఏమాత్రం ముందుకు సాగించడానికి వీలు లేకుండా ఆగిపోయి ఓ చెట్టు కింద అది పెట్టేసి అక్కడెక్కడో మిటుగు అంట ఒక చిన్న లైట్ వెలుగుతున్న ఒక ఇల్లు కనిపించిందంట వారికి. కనిపించినప్పుడు మనం అందులోకి వెళ్ళి తలదాచుకుందాం, ఈ వర్షంలో మనం తడిచిపోతాము, చాలా ముద్దయిపోతాం, విలువైనటువంటివి మన దగ్గర ఉన్నాయి, మనం ఇక్కడుంటే బాగోదు, ఒకసారి వెళ్ళి ఆ తలుపు కొట్టి అసలు ఆ ఇంట్లో ఎవరున్నారో కనుక్కో అని చెప్పి జాన్ గారు పంపిస్తే ఆ తలుపు కొట్టినప్పుడు ఒక స్త్రీ ఏడ్చుకుంటూ ముసుగేసుకుని బయటకు వచ్చినప్పుడు, అమ్మా మేమిలాగూ ఒక సన్మాన సభకి వెళ్ళాలని బయలుదేరాము, మధ్యలో గాలి వర్షం వచ్చింది, మేము ముందుకు సాగలేకపోతున్నాం, కొద్ది సమయము కొన్ని గంటల పాటు ఈ వర్షం ఆకేదాకా మీ ఇంటిలో కాస్త మేము రెస్ట్ తీసుకుంటాము, కూర్చుంటాము, లోపలికి రాము, ఇక్కడే కూర్చుంటాం బయట అన్నప్పుడు, అయ్యో అదేముందండి మీరు లోపలికి రండి అని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఈ డాక్టర్ జాన్ గారు ఈ డ్రైవర్ ఇద్దరు వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత ఆమె అన్నారంట, 10 నిమిషాలు కూర్చోండి నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి కర్టెన్ వేసి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె మంచం దగ్గర మోకరించి యథావిధిగా ఆమె ఏం చేస్తున్నారు చెప్పట్లా, యథావిధిగా ఆమె ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. వారికి ఒక రకమైనటువంటి మూలుగు వినపడుతుంది హాల్లోకి. జాన్ గారు అన్నారంట, ఈ అబ్బాయి ఆమె 10 నిమిషాల్లో వస్తానని చెప్పారు, రాలేదు, ఏడుస్తున్నారు, ఏం జరిగిందో వెళ్ళి చూడు అని చెప్తే కర్టెన్ తీసి ఈ డ్రైవర్ గారు చూస్తున్నారట. లోపలికి చూస్తున్నప్పుడు ఆయనకు ఒక సంఘటన కనపడుతుంది. ఒక 13-14 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయి మంచం మీద పడుకొని ఉండటం, ఆ మంచం దగ్గర ఈ స్త్రీ మోకరించి ఒకటే పనిగా ఏడవటం. ఈ సందర్భాన్ని ఈ డ్రైవర్ గారు చూసి చాలా ఆశ్చర్యపోయి, ఓహో ఈ వ్యక్తికి ఏదో ఆరోగ్యం బాగుండుండదు, అందుకే పాప మా తల్లి ఏడుస్తుంది అని చెప్పి ఆ విషయాన్ని తీసుకొచ్చి డాక్టర్ గారికి చెప్పారంట. చెప్పినప్పుడు డాక్టర్ గారు కూడా లోపలికి వెళ్ళమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా అంటే, నా విషయం మీకు చెప్తే మీరు తీరుస్తారా అండి, నా యొక్క బాధ, నా యొక్క వేదన ఎంతోమంది డాక్టర్లకి చెప్పినా తీర్చలేదు. మీరేదో మామూలుగా ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి ప్రయాణికులు, మీకు చెప్తే ఏమొస్తుంది, ఆ సమయం ఏదో దేవుని దగ్గర ఏడుస్తానని చెప్పి ఆమె మరలా ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసినప్పుడు ఈ డాక్టర్ గారు ఊరుకోలా, ఎందుకంటే డాక్టర్ కాబట్టి శరీర సంబంధమైనటువంటి ప్రతి రోగము గురించి ఆయనకి తెలుసు కాబట్టి, కాదమ్మా ఏం జరిగిందో చెప్పు అని చెప్పినప్పుడు ఆమె చక్కగా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ క్యాన్సరు ఎలా వచ్చింది, ఏం జరుగుతుంది మొత్తం అంతా చెప్పారు. అయ్యా నా బిడ్డకు ఒక అరుదైనటువంటి క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్కి చికిత్సే లేదంట, నేనున్న రాష్ట్రంలో అసలు మందులే దొరకటం లేదు, ఎన్నాళ్ళు బ్రతికితే అన్నాళ్లే బ్రతుకుతాడు, చచ్చిపోతాడని చెప్పారు. నేను నమ్మిన యేసు ప్రభు చనిపోయిన వారిని కూడా లేపారని బైబిల్ గ్రంథంలో చదువుతున్నానయ్యా, నా బిడ్డను కూడా చనిపోకుండా బ్రతికించమని స్వస్థపరచమని ఆ ప్రభుని వేడుకుంటున్నాను. ప్రతి దినము నా ప్రార్థన ఇదే, ఏడుస్తూనే ఉన్నాను, నా ఆరోగ్యం క్షీణించిపోతున్నా, నా బిడ్డ బ్రతికితే చాలు అని ఆ మంచం దగ్గర ఏడుస్తున్నాను, నాకు ఇంకెవరూ లేరు, ఈ బిడ్డ ఈ ఇల్లు తప్ప నాకు ఇంకేదీ లేదు, ఎవరో జాన్ అంట, ఆ డాక్టర్ గారు మాత్రమే దీనికి సరైనటువంటి చికిత్స చేస్తారంట, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చికిత్స చేయించుకునే అంత స్తోమత నా కుటుంబానికి లేదయ్యా, నా దగ్గర పైసా కూడా లేదు, నేను అందుకేనే తీసుకెళ్ళలేక ఇక్కడే పెట్టుకుని ఇలాగే చూసుకుంటున్నానయ్యా అన్నప్పుడు ఆయన చెప్పారంట, నేనే డాక్టర్ జాన్ అమ్మా, నువ్వు వెతుకుతున్నా, నువ్వు కనిపెడుతున్నా ఆ డాక్టర్ జాన్ని, ఆ క్యాన్సర్ స్పెషలిస్ట్ నేనేనమ్మా. ఓహో నేను ఆ ఎయిర్పోర్ట్లో ఆగిపోవడానికి
ఇక్కడ ఈ చెట్లు విరిగి పడిపోయి నా కారు ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే నీ ప్రార్థనే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక స్త్రీ చేసినటువంటి కన్నీటి ప్రార్థన ఒక డాక్టర్ యొక్క ప్రయాణాన్ని ఆపేసిందా అంటే ఆపేసిందనే చెప్పాలి. ఆపేసింది. ఈ రోజున ప్రార్థన నిండిపోయిన మన బ్రతుకుల్లో ఏం కార్యాలు చూస్తాం? కొర్నేలి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, మాటి మాటికి ప్రార్థన చేస్తున్నారు. దేవుని దూత బయలుదేరారు పరలోక రాజ్యంలో నుండి. మన ఇంటికి ఎన్నిసార్లు వచ్చారు దేవుని దూతలో? ఇక్కడ కూర్చున్న మన ఇళ్లకు ఎన్నిసార్లు దేవుని దూతలు వచ్చి వెళుతున్నారు? కొర్నేలి లాంటి భక్తి కలిగిన కుటుంబం మనదై ఉంటే, కొర్నేలి లాంటి ప్రార్థనాపరులైనటువంటి వారు మన గృహంలో ఉంటే, ఆ రోజున వచ్చిన దూతలు ఈ రోజున ఎందుకు రారు? ఆ రోజున మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో దర్శనమిచ్చి ఎందుకు మాట్లాడరు? ఆ స్త్రీ స్తోమత లేదు, ఆ స్త్రీ దగ్గర డబ్బు లేదు, కానీ ఒకటి మాత్రం ఉంది, కన్నీటితో చేసే, ఎల్లప్పుడూ చేసే కన్నీటి ప్రార్థన. డాక్టర్ జాన్నే తన ఇంటికి ఏం చేసింది? ఇంటికి తీసుకొచ్చిందండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేకపోయినా డాక్టర్నే దేవుడి ఇంటికి తీసుకొచ్చేలాగా దేవుడు ఆ యొక్క ప్రయాణాన్ని ఆటంకం కలిగించారు. ఎలాంటి ఆశ్చర్యకరుడండి మన దేవుడు, ఎలాంటి అద్భుతకరుడు. నీ ప్రార్థన విని ప్రభుత్వపు జీవోల్ని మార్చేస్తారు. నీ ప్రార్థన బలమైనదై ఉంటే, నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి బలమైనటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే వ్యక్తివై ఉంటే, నీ గురించి అధికారులతో దేవుడు మాట్లాడతారు. అధికారులతో దేవుడు మాట్లాడతారు. ఆయన సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఎలాంటి అద్భుతాలు ఎన్ని జరిగినాయి ప్రపంచంలో అంటే మనం ఈ రోజంతా చెప్పిన అవ్వదు. సంవత్సరాలు చెప్పుకున్న ఆ యొక్క చెట్ట కథలతో అలాంటి శక్తివంతుడైన దేవుణ్ణి మనం పక్కన పెట్టుకుని మాతో దేవుడు మాట్లాడటం లేదు, మా కష్టాలన్నీ ఇలాగే ఉంటున్నాయి, నాకేంటో సమాధానం ఉండటం లేదు, డబ్బులు వస్తున్నాయి కానీ సాటిస్ఫాక్షన్ లేదు, డబ్బులు వస్తున్నాయి కానీ ఏంటో ఫుల్ఫిల్డ్గా అనిపించడం లేదు, నేనేదో చేయలేకపోతున్నాననే ఫీలింగు, నేనేదో జీవించలేకపోతున్నాననే భయము, ఆందోళన, టెన్షన్ అన్నీ నాలోకి వస్తున్నాయని చెప్తున్నావు. నీ జీవితంలో ప్రార్థన ఎండిపోయిందని మర్చిపోయావు. చచ్చిపోతాడులే నా పిల్లోడు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతుకుతారా ఏంటి, చచ్చిపోతే నేను ఎవరినో ఒక అతన్ని తీసుకొని చక్కగా నా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారా? స్త్రీ మంచం దగ్గర పడి కన్నీటితో మంచం అంతా తడిసిపోయేలాగా, నేలంతా తడిసిపోయేలాగా ఏడుస్తున్నారండి. ఈ రోజున మనం ప్రార్థన చేయటం లేదు. ఈ రోజున మన బ్రతుకుల్లో ప్రార్థన ఎండిపోయింది. ఎప్పుడో రిట్రీట్లో నేర్చుకున్నాం కన్నీటి ప్రార్థన, ఇప్పుడు కన్నీటి ప్రార్థన రావటం లేదు. అసలు ఎంత ఆలోచించినా కన్నీరు రావటం లేదు, ఎంత తలంచుకున్నా కన్నీరు రావటం లేదు. ఎండిపోయినటువంటి బ్రతుకు, మాటలు రావటం లేదు. ఏమని ప్రార్థన చేయాలి? ఏమని పదాలు నోట్లో నుంచి రావాలి? కన్నీటి ప్రార్థన రావాలంటే ఏమి చేయాలి? కొన్ని ఇంట్లో వాళ్ళ అబ్బాయి చూస్తే వాళ్ళ అబ్బాయి ఒక రూమ్లోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి యవనస్తురాలు చూస్తే ఆ అమ్మాయి పైకి వెళ్ళి బైబిల్ చదువుకుంటుంది. వాళ్ళ వైఫ్ చూస్తే ఆవిడ అనేక మందిని కూర్చోబెట్టి చక్కగా స్త్రీల కూటం నడుపుతున్నారు, ఆవిడ అందరికీ మాదిరికరంగా జీవిస్తున్నారు. ఈయనకు పడితే ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కూతురు, కొడుకు అందరూ ప్రార్థన పరులే. ఏం కుటుంబం అండి ఇది? వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మళ్ళీ కూడా కూర్చోబెట్టి ప్రార్థన చేపించేలా ఉన్నారు వాళ్ళు. మన ఇంట్లోకి ఎవరన్నా వస్తే మనం ఏం చెప్తాం? మన ఇంట్లోకి ఎవరైనా అడుగు పెడితే ఏం చెప్తాం? ఏం చేపిస్తాం వాళ్ళ చేత? వాళ్ళు ఎలాంటి ఆత్మతో నింపుతాం? వాళ్ళు ఎలాంటి మనసుతో నింపుతాం? మనం ఎదుటి వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్తామా? లేకపోతే ఎవరెవరో విషయాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి అంతా చెట్టా ఓపెన్ చేసి వాళ్ళ మనసు అంతా గలిబిలి చేసి వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయతని సహా బయటికి పంపించే ప్రయత్నాలు మనం చేస్తామా? కొర్నేలి ఇంటికి పొరపాటున ఎవరైనా వెళ్తే చాలు, ఏయ్ వచ్చి ప్రేయర్లో కూర్చో ప్రేయర్లో కూర్చో. ఎందుకంటే ఆయన శతాధిపతి కాబట్టి, ఆర్డర్ వేసే అలవాటు ఆయనకు ఉంది కాబట్టి ఆయన మాట అంతా అలాగే ఉంటుంది. ఎవరు వెళ్ళినా సరే ఆతిథ్యం ఇవ్వడం ముఖ్యం కాదు, ముందు వచ్చి ప్రార్థన చేయి. ఇదేంటండి ఎంతసేపు చేస్తారు మీరు ప్రార్థన? ఇప్పుడే కదా కూర్చున్నాం, మధ్యాహ్నం అయిపోయింది, భోజనం టైం అయిపోయింది. ఏ టైం అయినా పర్లేదు, నిత్యము మా ఇంట్లో ఏం నడుస్తుంది? ప్రార్థనే నడుస్తుంది. నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో. నిత్యం మా ఇంట్లో ఎవరొకరు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అయ్యో బాబోయ్, నిత్యం మీ ఇంట్లో ప్రార్థన చేస్తారా? మరి ఇంట్లో పనులన్నీ ఎలా చక్కబెట్టుకుంటారో? మా పనులన్నీ మేము చక్కబెట్టుకుంటాం, ప్రార్థనని కూడా మేమేం చెయ్యం, విడిచిపెట్టాం. మన ఇంట్లో అలాంటి సాక్ష్యము చెప్పేవారు కొర్నేలీలు మన ఇంట్లో ఉంటే ఎంత మంచిదండి. మన ఇంట్లో ప్రార్థనా పనులు ఉంటే ఎంత మంచిది. ప్రార్థన చేయడానికి ఆ ఆసక్తి ఏది మనలో? అసలు ప్రార్థన చేయడానికి ఆ యొక్క నడుం కట్టుకునే ఆ మనసు ఏది? ప్రార్థన అనంగానే మోకరించి కన్నులు మూసుకునేవారు ఎంతమంది? ప్రార్థన అనగానే దానికి ఒక స్పెషల్ స్టేటస్గా ఆలోచించి మనసులో దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేవారు ఎంతమంది?
దైవజనుడు నిలబడి ప్రార్థన చేస్తున్నా కళ్ళు తెరిచి చూసేవారు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నా పట్టించుకొని వారు, కన్నిటితో ఒకరు ప్రార్థన చేస్తున్నా వాళ్ళకి ఏదో కష్టాలు ఉంటాయి అందుకే ప్రార్థన చేస్తున్నారు. మనకేం కష్టాలు ఉన్నాయి? మనకు డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేనేం ప్రార్థన చేయాల్సిన అవసరంలా. కొర్నేలికి కూడా అన్నీ ఉన్నాయి, కొర్నేలికి కూడా తక్కువైంది ఏది లేదు. మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం ఏంటండి? మరి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటము దేనికోసం చేస్తున్నారు ఆయన? ఎలాగో ఆయన తన ప్రార్థనా జీవితాన్ని నిలదొక్కుని దాన్ని మెయింటైన్ చేయగలరు. ఈ రోజుల్లో మనిషి డబ్బు సంపాదించగలడు, మనిషి మాట్లాడి గొడవ చేయగలడు, నేనే తెలివైన వ్యక్తినని అనేకుల ముందు చెప్పుకొనగలడు, తన టాలెంట్ని బయటికి ఎక్స్పోజ్ చేసి అబ్బో ఈ అబ్బాయి చాలా సూపర్ అని చెప్పించుకోగలడు. కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయలేడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయటమా? పొద్దున్న లేస్తే ప్రార్థనకి మోకాళ్ళు వేయటమే మన జీవితాల్లో అది చాలా కష్టమైన పని అన్నమాట. చాలా కష్టం. అమ్మ పిలుస్తున్నా, నాన్న పిలుస్తున్నా, భార్య పిలుస్తున్నా, భర్త పిలుస్తున్నా, వాళ్ళ మీద ఇసుక్కుంటూ, వాళ్ళ మీద కసురుకుంటూ, వాళ్ళ మీద లేనిపోయిన మాటలు చెప్తూ నేను రాను అనేవాళ్ళు కొంతమంది, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని కొంతమంది, ప్రార్థన ఒక్క నిమిషం చేసేవాళ్ళు కొంతమంది, ప్రార్థనలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించేది కొంతమంది, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తుంటే మాట్లాడుకునేవారు కొంతమంది. క్రైస్తవ కుటుంబం ఎలా తయారవ్వమంటే అలా తయారైపోయింది. కొర్నేలి కుటుంబం అయితే అలా లేదండి. కొర్నేలి కుటుంబం అలా ఎలా పడితే అలా తయారవ్వాలా? నిత్యం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు, నిత్యము దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు, నిత్యము వారు దేవునికి స్తోత్ర బలులు అర్పిస్తున్నారు, నిత్యము వారు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఏం తక్కువని మొరపెడుతున్నారు? వారికి ఎక్కడ చూసిన పనివారు, ఎక్కడ చూసిన ఇంటి నిండా సర్వెంట్సే, ఇంటి నిండా పనిచేసే వాళ్ళే. ఏది తెమ్మంటే తెచ్చేస్తున్నారు, ఏది వండమంటే అది వండేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తున్నారు. ఇంకా వీరికి ప్రార్థన అవసరమా? ఈ రోజుల్లో ప్రార్థన దేనికి? మనుషులకి కష్టం వస్తే చాలు ప్రార్థన, ఆరోగ్యం బాగోపోతే ప్రార్థన, ఏదైనా జరగకూడదు జరిగితే ప్రార్థన, ఏదైనా కావాల్సి వస్తే ప్రార్థన, ఉద్యోగంలో నుండి పీకేస్తే అప్పుడు ప్రార్థన, ఏదైనా ఒక అమ్మాయి ఇష్టపడకుండా ప్రేమించిన అమ్మాయో ప్రేమించిన అబ్బాయో మనల్ని కాదనుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయి వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ప్రార్థన చేస్తాడు ఈ యవనస్తుడు. ప్రభా నన్ను ఎందుకు ఇలా వదిలేసావు నాయనా, నా సంగతి ఏంటి? నీ చిత్తమే కదా తండ్రి, నీ చిత్తమే కదా ఈ అమ్మాయి. ఒక్కసారి ఇలాంటి వారిని కొర్నేలి దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన ఏం చెప్తారు? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని చిత్తమేదో దేవుడు నీకేం చేస్తారు తెలియజేస్తారు. ఎవరినో తీసుకొచ్చి ఇదే దేవుని చిత్తం అంటావేంటి? నువ్వు సెలెక్ట్ చేసుకున్నది దేవుడు సెలెక్ట్ చేస్తారనుకుంటున్నావా? నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తే మాత్రం అది దేవుని చిత్తం అనుకుంటున్నావా? దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది, దాని కొరకు ప్రార్థన చేయాలని చెప్తారు ఆయన. మనలో ప్రార్థన ఎండిపోయినప్పుడు, మనలో దేవుని భయము లేనప్పుడు మనము లోకస్తుల వలనే ప్రవర్తిస్తాము తప్ప మనలో ఒక ప్రత్యేకతను మనుషులు కనుగొనలేరు. ఏంటోనండి ఆయన దగ్గరికి వెళితే మనకు కూడా ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఆ స్త్రీ దగ్గరికి వెళ్తే ఎందుకో మనకు కూడా ఆ పశ్చాత్తాపం వస్తుంది. ఆవిడతో మాట్లాడితే చాలు, లేకపోతే ఆయనతో మాట్లాడితే చాలు, ఆ యవనస్తుడితో మాట్లాడితే చాలు. ఎందుకో దేవుని మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ, ప్రార్థన చేయాలి, దేవునిలో బ్రతకాలి, నేను కూడా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన మనలో కూడా వస్తుందండి. ఆయనలో దేవుని ఆత్మ పనిచేస్తున్నట్టున్నారు. మన గురించి ఎవరైనా అలా చెప్పుకుంటున్నారా? నిత్యము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే అనుభవాన్ని సంఘము సంపాదించుకున్నదా? ఎప్పుడు చూసినా ఏం సంపాదించాలన్న ఆలోచనలే మనల్ని ఏలుబడతాయి. మన ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో ఏం తెలుసుకోవాలన్న ఆలోచనలే ఏలుబడి చేస్తాయి. కొర్నేలి కుటుంబంలో ఏం జరుగుతున్నా వారు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఇంట్లో గట్టి గట్టిగా అరుచుకుంటారా? ఇంట్లో గట్టి గట్టిగా కేకలు పెట్టుకుంటారా? ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా బండి తాళాలు ఇసిరేసి, బుక్కులు ఇసిరేసి, ఇంకేవోవో ఇసిరేసి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, అనవసరంగా మీకు పుట్టాను, అనవసరంగా మీ ఇంట్లో ఉన్నాను, నాకు అసలు ఈ ఇంట్లో నాకు అసలు మనశ్శాంతి లేదని బయటికి పారిపోతారా? భయం అండి, దేవుని భయం మనలో ఉన్నప్పుడు, తల్లి సరి చేస్తున్నప్పుడు, తండ్రి సరి చేస్తున్నప్పుడు నీలో దేవుని భయం ఉంటే నన్ను సరి చేయండి, నేను ఇలా తప్పిపోతున్నందుకు నన్ను సరి చేయండి, నన్ను మొట్టికాయలు వేయండి, నన్ను శిక్షించండి, నేను దారి తప్పిపోకుండా నన్ను శిక్షించండి. శిక్షించే తల్లేదు అక్కడ, శిక్షించే తండ్రేడి. ఫోన్ తీసుకుని మాట్లాడేస్తున్నా తల్లికి తెలుసు, ఏం పట్టించుకోరు. అది వాళ్ళకి ఇష్టం, సమ్మతి, వాళ్ళ సమ్మతి చొప్పునే జరుగుతూ ఉంటాయి. అది దేవునికి విరుద్ధమైన కార్యక్రమం తెలిసినా దాన్ని కొనసాగనిస్తారు.
వీళ్ళు వెళ్ళి విగ్రహారాధన పెళ్ళిళ్ళలో వెళ్ళి నేను వెళ్తానమ్మా అంటే పంపిస్తారు. ఇంకెక్కడెక్కడికో లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలకి పంపిస్తారు. ఇంకేదో లోక సంబంధమైన మందు పార్టీలకి పంపిస్తారు. అంటే ఇప్పుడు మన పిల్లలకి స్తోమత వచ్చినంత మాత్రాన, మన పిల్లలకి కాస్త నిలదొక్కుకోగలిగినంత మాత్రాన అన్నిటికీ పంపించాలని దేవుని రూల్ ఏమైనా ఉందా? కొర్నేలి పిల్లలు ఎవరు అనుకుంటున్నారండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఉంది వాళ్ళ ఇంట్లో. కొర్నేలి వాళ్ళ పిల్లల స్టేటస్సే వేరు, వాళ్ళు జీవించే జీవన శైలే వేరు, చాలా రిచ్ కిడ్స్ వాళ్ళు. కానీ నిత్యం ప్రార్థన చేస్తున్నారు, నిత్యము దేవునిలో వారు నలుగుతున్నారు. నువ్వు ఎంత దీవించబడతావో అంత ప్రార్థన చేయాలి. ఒకప్పుడు నీ జీతం 20,000, 20 నిమిషాలే ప్రార్థన చేసావు. ఇప్పుడు దాన్ని దేవుడు పెంచుకుంటూ వెళ్ళారు. నీ ప్రార్థనా జీవితాన్ని పెంచావా? నీ యొక్క భయభక్తుల యొక్క స్థితిని పెంచావా? నీ యొక్క భయభక్తుల యొక్క సాంద్రతను పెంచావా? నన్ను దేవుడు దీవించారు, నేను ఇంకా దేవుని కోసం బలంగా పనిచేయాలి. నన్ను దేవుడు ఆశీర్వదించారు, నన్ను దేవుడు బ్లెస్ చేస్తున్నారు, నన్ను అన్ని విధాలుగా దేవుడు దీవించుకుంటూ వెళుతున్నారు. నేను ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో నేను దేవునికి అన్ని విధాలా నేను సంఘానికి సహకరించాలి, సహాయపడాలి. సేవకులకు నేను లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అన్నీ నేను అయి ఉండాలి. కొర్నేలి కుటుంబీకులు ఇలాగే ఉన్నారు. అందుకనే దేవుని దూత ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొద్దకు వచ్చి, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు నాకు వినిపించాయి. నేను చూశాను నువ్వు ఎలా సహాయం చేస్తున్నావో, వచ్చిన వారందరికీ, సేవకులకేంటి, విశ్వాసులకేంటి ఎలా ఆతిథ్యం ఇస్తున్నావో నేను చూశాను. నువ్వేం చేయాలంటే ఇప్పుడు పేతురు అనే దైవజనుని పిలిపించి మీ ఇంట్లో కూటం పెట్టించుకో అన్నారు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇంత భక్తిపరుడే, ఇంత ప్రార్థనాపరుడు కదా, అసలు పేతుర్ని పిలిపించి కూటం పెట్టించుకోవాల్సినంత అవసరం ఏంటండి? భక్తిపరుడై ఉన్నాడు, దేవుడు మాట్లాడే అనుభవం కూడా ఉంది, పైగా దూతలు కూడా వచ్చారు ఆ ఇంటికి. ఇంకా దైవజనుడితో అవసరం ఏంటి? ఈ రోజున చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తే ఆవిడకి జ్వరం తగ్గిందండి, నేను ప్రార్థన చేస్తే ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఇక మా దైవజనుడితో పని లేదు, మేమే కూటం పెట్టేసుకొని నేనే కేక్ కటింగ్ చేసేస్తాను, నేనే ఇల్లు ఓపెనింగ్ చేసేస్తాను, నేనే పెళ్లి చేసేస్తాను, అన్నీ నేనే చేసేస్తాను, ఇంకా నా దైవజనుడితో నాకేం సంబంధం లేదు. కానీ దేవుడు దూత ద్వారా చెప్పి పంపించిన మాట ఏంటో చదివారా మీరు? ఏం చెప్తున్నారు? నువ్వు ఇంత భక్తిపరుడివి కొర్నేలి, నీ ప్రార్థనలు శబాష్ అబ్బాయి, నువ్వు చేసినటువంటి ధర్మకార్యాలు సూపర్గా ఉన్నాయి. కానీ నువ్వు చేయాల్సింది ఒక పని ఉంది. పాస్టర్ గారిని పిలిపించి, పేతురు గారిని పిలిపించి ఇంట్లో కూటం పెట్టించుకో, అప్పుడు నువ్వు చేసిన ప్రతిక్రియని నేను అంగీకరిస్తాను అని చెప్పారు. దైవజనుడి యొక్క ప్రాముఖ్యత ఎవరికి తెలిసిందండి? దైవజనుని యొక్క ప్రాముఖ్యత, ఆయన యొక్క విలువ ఎవరికి తెలిసింది? దేవునికి, ఆయన దూతలకి తెలిసినంతగా ఈ రోజులు మనుషులకి తెలియదు. పాస్టర్ గారిని చూస్తే పళ్ళు కొరికేవాళ్ళు కొంతమంది, పాస్టర్ గారిని చూస్తే ఆయాసపడేవాళ్ళు కొంతమంది. ప్రజల మీద బతికేవాడు, ఈయనకెందుకు ఇంత పెద్ద ఇల్లు, ఈయనకెందుకు ఇంత పెద్ద కారు, మేమందరం ఇచ్చే డబ్బులతో వీళ్ళు పైకి వచ్చేసారు, వీళ్ళకి ఏమైనా ఉందేంటి ముందు, వీళ్ళు మేము ఇచ్చే డబ్బులతో పైకి వచ్చేసారు. దేవుడు ఆయన మాటల ద్వారా ఎలాగో చెప్తున్నారు కొర్నేలికి, దేవుని దూత ద్వారా ఏం చెప్పిస్తున్నారు? పాస్టర్ గారిని పిలిపించి ఇంట్లో కూటం ఏర్పాటు చేయవయ్యా, నువ్వేదో పెద్ద భక్తిపరుడు అని, అందరితో భయభక్తులు కలిగి ఉన్నావని భుజాలు ఎగరేయటం కాదు, ఇంటికి పిలిచి సేవకుడితో కూటం పెట్టించుకొని ఆయన ద్వారా ప్రార్థన చేయించుకో. మనకి దైవజనుడి యొక్క అవసరత ఎంత ఉంది? ఈవెన్ దో వీఆర్ ప్రేయర్ఫుల్, ఈవెన్ దో వీఆర్ గాడ్లీ పీపుల్, వీ నీడ్ అ పాస్టర్. మనకి పాస్టర్ అవసరం, దైవజనుడు మనకు అవసరం. కొంతమంది దైవజనుడు ప్రమేయం లేకుండానే పుట్టింటికి వెళ్ళి వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇంటి నుంచి ఇంటికి తీసుకొస్తారు. ఈ అమ్మాయి డెలివరీ అయిందనుకోండి, ప్రార్థన చేసి దైవజనుడి ద్వారా ఏం పంపించడాలు ఏముండవు. చర్చిలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని తెలిసి, మీరు చిన్న ప్రార్థన చేయండి, మేము మా అమ్మాయిని పంపిస్తాం. నీకు ఇప్పుడు దైవజనుడు ఎవరు? దైవజనుడు లేకుండానే కొంతమంది బర్త్డే పార్టీలు అయిపోతూ ఉంటాయి, దైవజనుడు లేకుండానే క్రిస్మస్ కేకులు కట్ అయిపోతూ ఉంటాయి ఇంట్లో, దైవజనుడు లేకుండానే న్యూ ఇయర్ అయిపోతూ ఉంటుంది, దైవజనుడు లేకుండానే ఒక 10 మందిని పిలిచి భోజనాలు జరిగిపోతూ ఉంటాయి. నీ దైవజనుని యొక్క విలువ నీకు తెలిసిందా? దేవునికి తెలిసింది. ఏం చెప్తున్నారండి దేవుడు? కూటం పెట్టించుకోమన్నారు. అసలు కూటం పెట్టించుకోవాల్సినంత అవసరం ఏమన్నా ఉందా? ఈయనే 100 మందికి అధికారి, ఈయనే 4గురికి వాక్యం చెప్పగలిగినటువంటి స్టేటస్ ఈయన దగ్గర ఉంది, అంత భక్తిపరుడు. కానీ నువ్వు కూటం పెట్టించుకో, పిలిపించు. పేతురు ఎక్కడున్నాడో వెళ్ళి కౌరు పంపించు. ఆయన ఇక్కడ లేరు, చర్మకారుని ఇంటి దిగి ఉన్నారు, సీమోన్ ఇంట్లో ఉన్నారు, పిలిపించి ఇంటి దగ్గర కూటం పెట్టుకో. ఆ కూటానికి ఎవరెవరిని పిలుస్తావు?
ఆ కూటానికి ఎవరెవరిని పిలవాలి? ముఖ్య స్నేహితులందరినీ పిలిచాయి. అంటే నీ లెవెల్లో, నీ స్టేటస్లో, నీలాగా మంచి అపార్ట్మెంట్లు, మంచి బిల్డింగ్లు, మంచి బంగారము, మంచి పెద్ద పెద్ద కారుల్లో తిరిగే అధికారులందరినీ, నీ సమానులైన వారిని అందరినీ పిలిపించి ఆ చేపలు పట్టుకునే పేతురు అనే పాస్టర్ గారిని నీ ఇంటికి ఏం చేయి, పిలిపించు. ఈ రోజున కోటం పెట్టుకుంటే ఇంట్లో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి విశ్వాసులు చెప్తున్నారంట, అయ్యా మా ఇంట్లో మరి ఒక వివాహ కార్యక్రమం జరుగుతుంది, మేమేమో మరి ఆఫీసర్లం, కొంచెం సామాన్యంగా లేబర్ వాళ్ళని తీసుకురాకండి పెళ్ళికి. లేబర్గా ఉన్న వాళ్ళని, చేతి పని చేసుకునే వాళ్ళని, కూలీలు చేసుకునే వాళ్ళని, కొంచెం తక్కువ క్యాస్ట్ వాళ్ళని తీసుకురాకండి. మేము చెప్తాం ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకురండి. నువ్వు చాలా ప్రమాదకరమైన మనిషిలో ఉన్నావు. మనం చెప్పడం ఏంటండి, దైవజనుడు వాళ్ళని పిలిపించడం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నారు? కాల్ యువర్ ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ని పిలువు. నీ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు? కొర్నేలి ఫ్రెండ్స్ అంటే ఎవరండి? రోడ్డు పక్కన కూర్చునే వాళ్ళు కొర్నేలి ఫ్రెండ్స్ కాదు. ముఖ్య అతిథుల్ని పిలవమన్నారంటే సేవకుడు అంత దీన స్థితిలో ఉన్నా, వాళ్ళు ఎంత డబ్బున్నా వాళ్ళు సేవకుడి దగ్గర వంగాల్సిందే అని దేవుడు చెప్తున్నారు. ఈ రోజున విశ్వాసులు చెప్పినట్టు సేవకులు వినాలి, సేవకులు చెప్పినట్టు విశ్వాసులు వినరంట. కొత్త రూల్ అనమాట. కడుపు కట్టుకుని తమ పనులను పక్కన పెట్టుకుని దేవుడంటే భయము కలిగి, భయభక్తులు కలిగి, పలానా వారి కుమారుడు వివాహం అంట, పలాని వారి కుమార్తె వివాహం అంట, ఆటంకాలు ఏం రాకుండా ప్రార్థన చేయాలంట, దేవుని సేవకులు పిలుపునిచ్చారు, మనం వెళ్ళి ప్రార్థన చేయాలంటని కదిలి వచ్చిందేమో వీళ్ళ. అక్కడ కూర్చుని భోజనాలు చేసి నీట్గా చీరలు కట్టుకుని తిరిగేది, బట్టలు వేసుకుని తిరిగేదేమో డబ్బున్న వాళ్ళ. అట్లా కుదరదు, అట్లా కుదరదు. సంఘం అంతటికి చెప్పాల్సిందే. బంధువులందరినీ పిలుచుకుంటారు. సంఘానికి వచ్చేసరికి 20 మందిని కేకేయండి, 30 మందిని కేకేయండి. మొన్న వచ్చారండి వాళ్ళండి, వీళ్ళండి, పలానా ఆవిడ ఉన్నారు కదా ఆవిడ్ని కూడా పిలవండి. ఇంకొందరు భక్తులు ఏంటంటే సేవకులకు తెలియకుండా వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పిలుస్తారు. ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ మనం చేయకూడదు. కొర్నేలి వాట్ హీ ఈస్ డూయింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ గాడ్ స్పోక్ విత్ కొర్నేలియస్, హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ దాట్. దూత ఏం చెప్పారో అదంతా చేస్తున్నారు. పేతుర్ని పిలవమంటే కొర్నేలి అనుకోవచ్చు, అయ్యా పేతురు మరి చాలా చిన్నవాడు, ఆయన బట్టలు సరిగ్గా ఉండవు, వాసన వస్తూ ఉంటాడు, చేపలు పడతాడు, మరి దైవజనుడు అంట, మరి ఇంకొక పాస్టర్ గారు ఎవరైనా ఉన్నారనే ఆ ఛాన్స్ లేదు. నీ దైవజనుడు, నీకు ఆత్మీయంగా నిన్ను పోషిస్తున్న దైవజనుడు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఆయన్ని పిలవాల్సిందే. అందుకు దేవుడే సాక్షి. దేవుడే చెప్పారు, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి సేవకుడిని పిలిపించుకుని కోటం పెట్టించుకో. ఆ కోటానికి వచ్చినటువంటి దైవజనుడిని చూసి కొర్నేలి భక్తిపరుడు కాబట్టి ముఖ్య స్నేహితులందరూ, డబ్బున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద కుర్చీలో కూర్చొని చక్కగా ఎదురు చూస్తున్నారు పేతురు గారి కోసం. ఆయన అలా ఉంటారో దైవజనుడు అంట అని. పేతురు ఒక తోలుదట్టి లాంటిది ధరించుకుని ఒక సామాన్యుని వలె, ఒక చేత కర్ర పట్టుకున్నారో లేకపోతే ఏం పట్టుకున్నారో, ఆయన ఎలా వచ్చారో, ఎంత సామాన్యునిగా వచ్చారో కానీ ఆయన్ని చూడగానే కొర్నేలి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారండి. నిజంగా ఎలాంటి భక్తులు ఈ భూమి మీద బ్రతికారండి ఈ రోజున. మనము వంగలేకపోతున్నాం దైవజనుని చూసి, పాస్టర్ గారిని చూసి మనము తగ్గించుకోలేకపోతున్నాం. వందనాలు చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. దైవజనుడు వచ్చారు, నేను ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చోడానికి అంత యోగ్యుడిని కాదు, ఆయన నన్ను బ్రతిమిలాడినా నేను అంతగా కూర్చోలేను, నేను సాష్టాంగ శతాధిపతి అండి, ఆయన ఎంత అధికారి, ఆయనకే ఇంకొక 10 మంది వచ్చి నమస్కారం చేస్తారు. పేతురుని చూడంగానే ఆయన నమస్కారం చేస్తున్నారు. పేతురు అంటారు, అయ్యా నేను కూడా నీలాంటి నరుణ్ణే, నువ్వేం నాకు నమస్కారం చేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి కుటుంబంలాగా తగ్గించుకుని బ్రతుకుదాం. కొర్నేలి కుటుంబంలాగా నిత్యము ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి అయినా. ఇప్పటి వరకు ప్రార్థన ఎండిపోయిందా? ఒకవేళ దేవుని అడుగు, ఇంకిపోయినటువంటి బావులలో నుండి నూతన జలములను పైకి తీసే దేవుడు మన పక్షంగా ఉన్నారు. అడుగు దేవుణ్ణి, ప్రభా నా జీవితంలో ప్రార్థన ఎండిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు తెలుసు, ఎండిపోయింది, దాన్ని పైకి తీమని అడుగు. కొర్నేలిని ఎలా దేవుడు దీవించారో, ఎలా ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు ఒక అధ్యాయములో రాయబడిందో, మన పేర్లు కూడా జీవ గ్రంథంలో ఏమవుతాయి? రాయబడతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.